హీరోలతో సూటిగా మాట్లాడడం, వారితో తనకు కావలసిన అవుట్పుట్ రాబట్టడంలో పూరి జగన్నాథ్ తనకు తానే సాటి. ఇతరుల మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తన పందాలో తాను నడుస్తాడు. అందుకే అతనికి డాషింగ్ అనే ట్యాగ్ లైన్ వచ్చి పడింది. అలాంటి డైరెక్టర్ అతి దారుణంగా మోసపోయాడట. తను నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే కోట్ల రూపాయలు పోగొట్టుకొని అప్పుల్లో మునిగిపోయాడట. వాటిని తీర్చుకునేందుకు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తన పెంపుడు కుక్కలను కూడా అమ్మేసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పూరి తమ్ముడు సాయిరాం శంకర్, కుమారుడు ఆకాష్ వివరించారు. సాయిరాం మాట్లాడుతూ, ఒకప్పుడు మా అన్నయ్య తనకు ఎంతో సన్నిహితంగా ఉండే వాళ్లలో కొందరిని ఎంతో నమ్మాడు. నమ్మకం అనే బలమైన గోడను మా అన్న చుట్టూ కట్టేశారు. కొన్నిసార్లైతే నన్ను కూడా మా అన్నయ్య రానిచ్చేవాడు కాదు. అంతలా వారిని నమ్మాడు. కానీ వాళ్లే తనను ముంచుతారని మా అన్న ఏనాడు అనుకోలేదు. నమ్మకం గోడని వాళ్ళు బద్దలు కొట్టేశారు. నిలువెల్లా మోసంతో మా అన్నయ్యను ముంచేశారు. దాంతో పూరి ఎంతో కుమిలిపోయాడు. ఆ రోజుల్లో ఆయన పడ్డ బాధేంటో నాకు తెలుసు. ఎంతో దృఢ సంకల్పంతో ఆ చేదు అనుభవం నుంచి బయటపడగలిగాడు. ఇప్పుడు మరింత అంకిత భావంతో పనిచేస్తున్నాడు అని చెప్పాడు. ఇక ఆకాష్ మాట్లాడుతూ, తన బాధను చూడకూడదన్న ఉద్దేశంతో నన్ను చెల్లిని నాన్న హాస్టల్లో చేర్చారు. దాంతో 3 ఏళ్లు ఇంటికి దూరంగా గడపాల్సొచ్చింది. మళ్ళీ మేం ఇంటికి వచ్చాకే నాన్న మోసపోయాడన్న నిజం తెలిసింది. ఆ విషయం తెలియగానే మేం చాలా బాధపడ్డాం అని వివరించాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.